గాజాలో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలి. గాజాలో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని నేను చెప్పడం కాదు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్తున్నాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్తున్నాడు. చివరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయుధ సరఫరా కూడా ఇజ్రాయెల్ నిలిపివేశాడు యుద్ధం ఆపకపోతే. యునైటెడ్ నేషన్ చెప్తోంది, భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు యుద్ధ భూమిలో మనం శాంతిని సాధించలేమని. కానీ ఇజ్రాయెల్ ఎవరి మాటలు వినటానికి రెడీగా లేదు. ఇక గాజాలో కాల్పుల విరమణ సీజ్ఫైర్ ప్రకటిస్తే పొలిటికల్ సొల్యూషన్కు చర్చలు మొదలవుతాయి. ఏంటా పొలిటికల్ సొల్యూషన్? 1948లో యునైటెడ్ నేషన్ చెప్పింది. అనేక ఘర్షణల తర్వాత యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ అంటే 2 దేశాలు ఏర్పడాలి. ఎందుకంటే చాలామంది పాలస్తీనా అంతా ఒకే దేశంగా ఉండాలి, యూదులు, ఈవెన్ హసన్ నస్రుల్లా అనేవాడు, యూదులు, ముస్లింలు, క్రైస్తవులు, షియాలు, సున్నీలు అందరూ కలిసి పాలస్తీనాలో ఒకే దేశంగా ఉంటూ ఆ డైవర్సిటీని గౌరవిస్తూ ఉండాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి ఇన్ని దశాబ్దాల యుద్ధాల తర్వాత బహుశా సాధ్యం కాదు. ఇక మిగిలింది ఏంటి? ఇజ్రాయెల్ యూదులకు దేశం ఉండాలి, అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి. పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలి. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను అరబులు గుర్తించాలి, పాలస్తీనా ఎగ్జిస్టెన్స్ను ఇజ్రాయెల్ గుర్తించాలి. ఇది యునైటెడ్ నేషన్ చెప్పిన సొల్యూషన్, ఇది అమెరికా చెప్తున్న సొల్యూషన్, ఇది భారతదేశం కూడా చెప్తున్న సొల్యూషన్. అప్పుడు దీన్ని ఎవరు గుర్తించాలి? మొదట్లో పాలస్తీనా విమోచన సంస్థ ఒప్పుకోలేదు ఈ సొల్యూషన్కు. ఇజ్రాయెల్ను సాయుధ తిరుగుబాటు ద్వారా అంతం చేస్తామని తమ రాజ్యాంగంలో రాస్తున్నారు. తర్వాత యాసర్ అరాఫత్ నాయకత్వంలో PLO మారింది, ఇజ్రాయెల్తో శాంతి చర్చలు జరిపింది, ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు పాలస్తీనా అథారిటీలో PLO వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో అధికారంలో ఉంది. ఇజ్రాయెల్తో శాంతికి సిద్ధంగా ఉంది పాలస్తీనాలోని ఒక విభాగం అయిన PLO. ఇక పాలస్తీనాలోని హమస్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ గుర్తించడానికి రెడీగా లేదు. కానీ అనివార్యంగా పొలిటికల్ సొల్యూషన్లో భాగంగా హమస్ కూడా ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను గుర్తించాల్సింది. యూదులకు ఉన్న రైట్ టు నేషన్, ఒక దేశంగా ఏర్పడడాన్ని అరబులు గుర్తించాలి, పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడడాన్ని యూదులు గుర్తించాలి. ఇవి ఒక్కటే పరిష్కారం.